పల్నాడు జిల్లా నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జమ చేసుకుంటున్నారు, ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పాడు. ఇవాళ అదే లోకేష్ గారు ఆరు కాదు ఇంకా 8 మార్గదర్శకాలు ఇచ్చి ఈ 2,000 రూపాయలు కోసేసి 13,000 రూపాయలు ఇచ్చారు. 13,000 రూపాయల ప్రకారం లెక్కేస్తే ఈ రాష్ట్రంలో 58 లక్షలు, మొత్తం ఉన్నది 87 లక్షల మంది. ఇది మా డేటా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ డేటా. 87 లక్షల మంది విద్యార్థులకు గాను 58 లక్షల మందికి ఇచ్చారు. అంటే 30 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఎగనాం పెట్టే కార్యక్రమం. ఆఖరికి సర్పంచులకి ఇచ్చే గౌరవ వేతనం ఏంటంటే ఎంతండి? 3,000 రూపాయలు. 3,000 రూపాయలు సర్పంచ్కి ఇస్తే సంవత్సరానికి వాళ్ళకి వచ్చే ఆదాయం 36,000 రూపాయలు. వాళ్ళకు కూడా ఈరోజు అమ్మఒడి లేదని క్యాన్సిల్ చేశారు. ఎంత దారుణంగా మీరు అమ్మఒడిని ఈరోజు ప్రవేశపెట్టారో ప్రజలకు అర్థమవుతుంది. ఇక సూపర్ 6 లో నెక్స్ట్ ఉచిత బస్సు లేదు, మరి అట్లానే నిరుద్యోగ వృత్తి లేదు, P4 అంటున్నారు. డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఇవ్వాలంటారు. దానికి ఆడబిడ్డనిది దానికి అటాచ్ చేశాడు అన్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నాడు. ఈ ప్రభుత్వం పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. సంవత్సర కాలంలో వాళ్ళు చేసేది కేవలం అరెస్టులు, అక్రమాలు, ఎవరిని లోపలేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చే కార్యక్రమం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రజల్లోకి పంపించే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఇంటికి వెళ్ళారు, మాకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలని ఉంది. ఇప్పుడు వెళ్ళి ఎన్ని లక్షలు వస్తాయి మీకు అని చెప్పి రాసిచ్చారు వీళ్ళందరూ కాగితాలు. అవన్నీ ఒక్కసారి బయటికి తీస్తే ఆ కుటుంబానికి ఎన్ని లక్షలు వస్తాయి ఈరోజు అర్థం. అట్లానే కరెంటు బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇవాళ 1,000 రూపాయలు వచ్చే వాళ్ళకి 5,000, 6,000 రూపాయలు వస్తాయి. ఇది మామూలు మీటర్లు పెడితేనే. ఇక స్మార్ట్ మీటర్లు పెడితే 1,000 లక్షల్లో వస్తున్నాయి బిల్లు. మేము పెంచలేదు ఛార్జీలని ఒక పక్క మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎంత దారుణంగా ప్రజలు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు కరెంట్ బిల్లుల మీద, ఛార్జీలు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ 3,500 కోట్లు ఉంటే 6 నెలల క్రితం 500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు అది 4,000 కోట్ల పైన ఉంటుంది. రూపాయి ఇవ్వట్లేదు. ప్లస్ ఆయుష్మాన్ భారత్ లో కలిపేస్తా ఉంటున్నారు. ఈ నెలాఖరికల్లా ఆయుష్మాన్ భారత్ ఛార్జీలు ఆరోగ్యశ్రీ కన్నా తక్కువ ఉంటాయి. దీనిలో 50% ఉంటాయి. ఏ విధంగా వైద్య సేవలు అందిస్తారు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్? దీన్ని మళ్ళీ ఇన్సూరెన్స్ లో మారుస్తూ ఉంటున్నారు. అసలు ఈ 4,000 కోట్లు చెల్లిస్తారా లేదా? వీటిని ఎగనామా పెట్టి మీరు ఇన్సూరెన్స్ లోకి తీసుకువెళ్ళి మాకు సంబంధం లేదని చెప్తున్నారా? హాస్పిటల్లో ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ మీద. కాబట్టి చాలా దారుణంగా పరిపాలన చేస్తున్నారు. ఎవరికి వచ్చింది వాళ్ళు దోచుకోవడం తప్పితే అదే కార్యక్రమంలో ఉన్నారు తప్ప ఎమ్మెల్యేలు పరిపాలన అనేది లేదు. కుంటుసాగి పడిపోయింది. ఈ సంవత్సరం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈరోజు పొదిల్లో వస్తే కేసులు పెట్టారు. ఇవాళ 40,000 మంది జనాభా వస్తే మీరు 200 మంది చేత చెప్పులు 40,000 ఎగరేసే కార్యక్రమం చేస్తే ఎందుకు ఇబ్బంది జరగదు? వాళ్ళు మళ్ళీ దాడి చేసి మేము దాడి చేసి అని చెప్పి కేసులు పెట్టారు. కాబట్టి ఇంత దారుణమైన పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గేది లేదని చెప్పి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.